గిరిజన నేత పెంచులపై ఆరోపణలు సరికాదు. యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర నేత కొమరగిరి చెంచయ్య. నిరంతరం గిరిజనుల కోసం పనిచేస్తున్న మాజీ అట్రాసిటీ కమిటీ సభ్యులు, యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచులపై శేఖర్ అనే వ్యక్తి అవాస్తవ ఆరోపణలు చేయడం సరికాదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొమరగిరి చెంచయ్య పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గిరిజన సంఘ నేత ముసుగులో శేఖర్ దందాలు చేస్తూ నిజంగా పోరాటం చేసే వారిపై అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. గిరిజన నేత చెప్పుకునే శేఖర్ నిజంగా ఎస్టీ కాదని ఓ మహిళా కలెక్టర్తో పాటు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఫిర్యాదు కూడా చేసి ఉందన్నారు. ఆ ఫిర్యాదు మీద విచారణ ఎదుర్కొనలేక, యానాది అని నిరూపించుకోలేక తమపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బిఎల్ శేఖర్ అక్రమాలు, భూదందాలపై త్వరలోనే జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తామన్నారు. నా పేరు చెంబేటి ఉష. నేను గిరిజన సంక్షేమ సంఘంలో గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ బిఎల్ శేఖర్ అని చెప్పాననే అతను అనవసరంగా మా నాయకుడి మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అతను బోగస్ ఎస్టీ అని చెప్పారు. అది చూసుకోవాలి కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదా అనుకుంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఇది చేయడం అనేది అది కరెక్ట్ అనిపించుకోవట్లేదు. అతనికి చెప్పాను, పోయినసారి కూడా చెప్పాము. అతనికి ఎదురుగా పడి ఏదన్నా మాట్లాడాలంటే ఎదురుబడి రావట్లేదు. అదేమంటే గ్రూపుల్లో పెడుతున్నాడు. అతను చేసిన ప్రతి ఒక్క విషయం మాకు తెలుసు. ప్రతిదీ మా ఇదికే వచ్చి ఉన్నాయి. ఆ మల్లికార్జునపురంలో శేషమ్మ దగ్గర లీజ్కి అని చెప్పి పొలాలు తీసుకున్నాడు. అవి నావే అని చెప్పని దొంగ సంతకాలు నాన్న చేత పెట్టించుకొని అతను ఏ విధంగా చేస్తున్నాడంటే ఆ విధంగా అల్లాడిస్తున్నాడు ఆమె. అదే కాదు, చాలామందిని అతను ఈ సంక్షేమ సంఘంలో పనిచేసే ఆడవాళ్ళని వేరే విధంగా మాట్లాడుతుండేది ఇంతకుముందు. ఆ విషయాలు కూడా మేము అడిగాం. ఏందన్నా ఇది కరెక్ట్ కాదని చెప్పని అన్నందుకు మమ్మల్ని వేరేగా మాట్లాడాడు. అందుకని చెప్పి దీంట్లో నుంచి అతను పక్కకు తొలగి వెళ్ళిపోయాడు. అంతేగాని వ్యక్తిగతంగా అతని మీద ఎవరైతే ద్వేషాలు ఇచ్చేసిన వాళ్ళం కాదు. అతను చేస్తున్నాడు ఈ పనులన్నీ. ఇన్ని ఆరోపణలు వేసావు, ఏదో ఒక్కటైనా నిరూపించగలడా? ఇప్పుడు మోపూర్లో ఆ పని చేశానని చెప్పని అన్నారు. ఆ వచ్చి నలుగురు ఎవరు? ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ మాకు తెలుసు. ప్రతి పేరు ఎత్తున మాకు తెలుసు. ఆ ఊర్లో ఉండేవాళ్ళ పేర్లు మేము ప్రతి ఒక్కరి పేర్లు మేము చెప్తాం. మీరు ఎవరి దగ్గర మేము తీసుకున్నాము, మీరు నిరూపించాలి కదా. నిరూపించలేని ఆరోపణలు అనవసరం కాదు. మీ విషయాలు మేమేం తలదొరచట్లేదు కదా. మీరు యానాదులుగా చేస్తున్నాం అంటున్నారు, మేము యానాదులుగా చేస్తున్నాం అంటున్నారు. ఎవరైనా జాతి పైకి రావాలనే కదా చేస్తున్నారు. దానికోసం మీరెందుకు వ్యక్తిగతంగా ఈ విధంగా ఇచ్చేస్తూ ఉన్నారు? మాకు అర్థం కావట్లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. చెయ్యాలి, మీరు జనాలు కాబట్టి చెయ్యాలి. మీరు నాయకులుగా ఉండి చెయ్యాలి. కానీ ఒకరి మీద విమర్శించుకునేది ఏంది? ఇది కరెక్ట్ అని చెప్పని అయితే మనకు అనిపించట్లేదు. బిఎల్ శేఖర్, నిజంగా చెప్తున్నాను, మేము ఎదురుగా వచ్చామంటే వేరే రకంగా ఉంటుంది. లాస్ట్ టైం చెప్పాం మీకు, ఇంకొకసారి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా కానీ ఇంకొకసారి కానీ జరిగిందని అంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారం. నా పేరు ఎల్లంపల్లి పెంచిలయ్య. నేను 2015లో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను, జాయింట్ సెక్రటరీగా చేశాను. నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా నాయకుడు కేసీ పెంచిలి గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పుడు ప్రసారాలని చెప్పనని మేము నమ్ముతున్నాం. కానీ ఇంకొకసారి ఆ విధంగా కాకుండా ఈ తప్పుడు ప్రసారాలు అనేటివి కొంతమంది వ్యక్తులు మానుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము. పోతే ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ గిరిజనులు, ఎక్కడ యానాదులు సమస్యలు వచ్చినా, ఏ పల్లెల్లోకి వచ్చినా, ఏ నార్మల్ ప్రాంతంలో వచ్చినా, ఏ మండలాల్లోకి వచ్చినా వాళ్ళు అక్కడ నీళ్లు దొరకని సమస్యలు ఉంటాయి, వాళ్ళకి భోజనాల సమస్యలు ఉంటాయి. భోజనాలు పెడతారు, టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు. భోజనాలు పెట్టినంత మాత్రాన వాళ్ళకి మనం లంచం ఇచ్చినట్ట, మేమేమైనా డబ్బులు ఇచ్చినట్ట, ఇవన్నీ కూడా తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి మేము నమ్ముతున్నాం. ఆయన ఈ 2015 సంవత్సరంలో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. మధ్యకాలంలో వచ్చాడు, మధ్యకాలంలో పోయాడు, అంతవరకే. కానీ మేము మొట్టమొదటి నుంచి కూడా అసోసియేషన్ నమ్ముకొని ఎంతోమంది ప్రజలకి, యానాదులకి రక్షణ కల్పించి ఇప్పుడిప్పుడే యానాదులు బయటకు వస్తుంటే వీళ్ళు ఓరవలేక, వీళ్ళు దాన్ని భరించలేక, వీళ్ళకి నచ్చక ఏదో తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి ఈరోజు మేము ఆయన చేసే తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తూ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని మంచి దారిలో నడుచుకోవాలని చెప్పని కోరుతున్నాం. ఆయన ముందు యానాది జాతికి, యానాది కులానికి చెందినవాడు కాదని చెప్పని తప్పుడు ప్రసారాలు కాదని చెప్పనేసి మాకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఆయన నిరూపించుకోవాలని మేము చూస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఎల్లంపల్లి రమేష్. నేను యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర యోజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇటీవల గిరిజన సంఘం నాయకుడు అయినటువంటి బిఎల్ శేఖర్ కొన్ని ఆరోపణలు చేశాడు. ఎవరు మేము చేస్తున్నారో కొంచెం గమనించుకోవాలి. కానీ కల్లూరు చిన్న పెంచలయ్య అనే అతని మీద లేనిపోని సృష్టిస్తా ఉన్నాడు భయంకరంగా.
ఇన్ని చేసినప్పుడు అసలు నీ మీద ఒక మహిళ పోతిరెడ్డిపాలెం సంబంధించిన అమ్మాయి కంప్లైంట్ పెట్టింది బోగస్ ఎస్టీ అని. దాన్ని నిరూపించుకోవాల్సింది పోయి వీటి మీద ఆరోపణలు ఎక్కువ చేస్తున్నారు. మరొక్కసారి తెలియజేస్తున్నాను, మీ మీద పెట్టిన ఆరోపణల్ని దాన్ని మీరు రుజువు చేసుకోవాలని కోరుతున్నాం. ఇలాగే మీరు బోగస్ ఎస్టీ అని తెలిసిన వెంటనే మీ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అధికారులు కూడా మీరు అదే ఎస్టీ యానాది నికరమైన యానాది అని రుజువైతే మేమే వచ్చి మీకు దండేసి అభినందనలు తెలియజేస్తున్నాం. మీ పక్క తిరిగే నాయకులే మల్టిపుల్ టాలెంట్ పర్సన్ కేసీపీ, దట్ ఈస్ కేసీపీ అన్నారు. కావాలంటే మీ పక్క తిరిగే నాయకులే అన్నారు. అలాంటి టాలెంట్ పర్సన్ మన కేసీపీ పెంచలయ్య గారు. అలాంటి అతని పైన ఆరోపణలు చేయడం చాలా దారుణం అండి. మాట్లాడే విధానం కూడా, పదజాలం కూడా భయంకరంగా ఉంది. దీనిపై మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను ఎస్టీ బోగస్ యానాది అని రుజువైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి మేము ఎంత దూరమైనా సిద్ధమవుతామని మరొకసారి తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు కొమ్మరిగిరి చెంచయ్య. యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా నాయకుడైన కేసీ పెంచలయ్య గారు మీద పైశాచిక ఆనందం పొందడానికి నిరూపించలేని ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి బిఎల్ శేఖర్. తను వ్యక్తిగతంగా అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. దాన్ని ముఖ్యంగా ఖండించడానికి మేము మా నాయకుడి పట్ల విశ్వాసంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా నాయకుడు కేసీ పెంచలయ్య గారు రాష్ట్రంలోనే యానాదుల పట్ల యానాది జాతి ముద్దుబిడ్డగా, సింహపురి సింహంగా పిలువబడుచున్నాడు. అయితే సంవత్సర కాలం నుంచి అనేక ఆరోపణలు చేస్తున్న బిఎల్ శేఖర్ నుంచి ఎదుర్కొంటూనే అనేక సమస్యల్ని ఒక్క మాట కూడా మేము తన గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండానే మా పని మేము యానాది జాతి పట్ల చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. అట్లా వచ్చే తరుణంలో బిఎల్ శేఖర్ అనే వ్యక్తి ఇంకా వ్యక్తిగతంగా విమర్శలకు దారితీస్తూ ఇంకా ముందుకు కొనసాగుతూ వెళ్తూ ఉన్నాడు. మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా బిఎల్ శేఖర్ అనే వ్యక్తికి ఒకే ఒకటి చెప్తా ఉన్నాము. బిఎల్ శేఖర్ అనే వ్యక్తి అసలు యానాది కాదని చెప్పి ఒక మహిళ ఆరోపణ చేసింది. బిఎల్ శేఖర్ అనే వ్యక్తి నువ్వు నిజంగా యానాది వ్యక్తి అయితే ఆ ఆరోపణని నువ్వు స్వీకరించి దాన్ని నిరూపించుకోవాలని చెప్పి కోరుచున్నాము. అట్లాగే నీ ఆరోపణ మేర త్వరలో కూడా కలెక్టర్ గారికి అర్జీ రూపంలో అంతకుముందు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి అర్జీ రూపంలో ఇచ్చి నువ్వు యానాది కాదని చెప్పి మేము నిరూపించడానికి కూడా ఇక నుంచి ఏమైనా కార్యక్రమాలు చేపడతాం. ఈ కార్యాచరణ మేము ముందుకు తీసుకొచ్చి నువ్వు ఈ తప్పుడు ఆరోపణలు మొత్తం కూడా నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడానని చెప్పి నిరూపించుకునేలా మేమే చేస్తామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తూ ఉన్నాము. అట్లాగే ఒక గ్రూపుల్లో కానీ పైశాచిక ఆనందం పొందడానికి బిఎల్ శేఖర్ అనే వ్యక్తి కొంతమంది మహిళల నుంచి కూడా కేసీ పెంచలయ్య గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా మేము సిద్ధంగా నిరూపించుకోవడానికి మీరు ఎక్కడికైనా సరే రమ్మని చెప్పండి. ఆ రోజున మేము వచ్చి కూడా మేము ముందు మేము నిరూపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదుల బతుకుల్లోకి వెలుగులు నింపడానికి కేసీ పెంచలయ్య గారు రాజకీయం కూడా కావాలని చెప్పి, రాజకీయంతో మన యానాదుల బతుకులు మారుతాయి అని చెప్పి ఇండిపెండెంట్ కూడా 2024 జనవరిలోనే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు మొత్తం కూడా నాకు మద్దతు తెలపాలని చెప్పి కూడా యానాదుల నుంచి ముందుకు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఈ 80 సంవత్సరంలో కేసీ పెంచలయ్య గారు అనే మేము తెలియజేస్తూ ఉన్నాము. అట్లాంటి ఒక గొప్ప మహానాయకుడిని పట్టుకొని వాళ్ళు పైశాచిక ఆనందం పొందడానికి ఈ అనేక ఆరోపణలు, నిరూపించలేని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. బిఎల్ శేఖర్ నువ్వు యానాది అని చెప్పి నిరూపించుకో, తర్వాత ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాము అని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ నుంచి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. మురళి, నేను జిల్లా అధ్యక్షుడిని. బిఎల్ శేఖర్ అనే అతని మీద జిల్లాలో అనేక ఆరోపణలు ఎన్నో వస్తూ ఉన్నాయి మా దృష్టికి. కానీ మేము సరే చూద్దాం అని గమ్ముగా ఉన్నాం. కానీ గమ్ముకునే కొందికి మా నాయకుడి మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు అతను. దానికి మేము ఖండిస్తున్నాము. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు నువ్వు ఎస్టీవా కాదనేది ముందు నిరూపించుకో. తర్వాత నీ మీద మళ్ళీ మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము. నువ్వు ఎస్టీవా కాదని, నీ మీద ఎన్నో అవినీతి చేస్తున్నామని, ఎంతో మందిని కబ్జా చేస్తున్నామని మా దృష్టికి వస్తూ ఉన్నారు.
కానీ మేము ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాం నీ గురించి పెద్ద ఏదో ఒక దగ్గర మాట్లాడదామని ఇంతవరకు నీకు గౌరవం ఇచ్చాము. కానీ నువ్వు ఆ గౌరవం పాంగొట్టుకుంటున్నావు. మా నాయకుడిని నువ్వు మా నాయకుడిని వెనకే మాట్లాడి అవినీతి అని మా నాయకుడు మాట్లాడుతున్నావు. నువ్వు ముందు నా అవినీతి పెట్టుకొని నీ అవినీతులన్నీ బయట పెడతాము. అది త్వరలోనే నీకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నువ్వు కార్యక్రమానికి నువ్వు చేసే ప్రతి ఒక్క ఆరోపణలు అవి నిజం కాదని తొందరలోనే మేము రుజువు చేస్తాము. రుజువు చేసిన రోజు నువ్వు చేసిన ప్రతి ఒక్క యానాది జాతిని పక్కన పెట్టుకొని నువ్వు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయికి పైసాకి నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు చేసే ప్రతి ఒక్క ఆరోపణ రుజువు చేయాలని మేము. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.